వెలుగు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ సుమలత. మే 26, 2024 ఆదివారం బ్లూ వారియర్స్ ఆధ్వర్యంలో మహేశ్వర నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ ఆర్కేపురం డివిజన్లో నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి బ్లూ వారియర్స్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంధిపోగు రాజశేఖర్ జ్ఞానమాల వేసి గౌరవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ జ్ఞానమాల కార్యక్రమం మొత్తం 52 ఆదివారాలు జరగవలసి ఉంది. ఈ ఆదివారం కొరకు 7 ఆదివారాలు మహనీయులను స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ జ్ఞానమాలను విజయవంతంగా పూర్తి చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్లూ వారియర్స్ సభ్యులు మరియు కార్యకర్తలు చిట్టూరి యాదమ్మ, ప్రదీప్, గణేష్, బొట్ల నిఖిల్, ప్రవీణ్ కుమార్, వీరస్వామి, శ్రీశైలం, గోపినాయక్, షఫీవుద్దీన్, సంగటి ప్రసాద్, చీటూరి రాజ్ కుమార్, ముఠాపురం నరేష్, అనిల్ మహారాజ్, సన్ని, వినయ్ కుమార్, భాను ప్రతాప్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిపోర్టర్ మెడతనపల్లి నరసయ్య, హైదరాబాద్. ఈరోజు జ్ఞానమాల కార్యక్రమం అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మేము 7వ వారంగా మేము పురస్కరించుకొని 52 ఆదివారాలు మరి జ్ఞానమాల కార్యక్రమంలో మరి ఇక్కడ పాల్గొన్న ముఖ్యంగా మరి ప్రసాదన్న గారికి, గోపి నాయక్ గారికి, అలాగే చెల్లమ్మ యాదమ్మ గారికి, అలాగే మరి అనిల్ మహారాజ్ గారికి, శ్రీశైలం గారికి, మిత్రులు అన్న సోషల్ మీడియా వారికి, అలాగే ప్రవీణ్ గారికి, ఇంకా మా భయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు. బ్లూ వారియర్స్ తరఫు నుంచి మేము చాలా రోజుల నుంచి మన అంబేద్కర్ మరి ఆశయాల కోసం మేము ఎన్నో మరి రాబోయే కాలంలో రాజ్యాంగ పరంగా మరి బరువు బలహీన వర్గాల కోసం మేము ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజ్యాధికారంలో మాకు కూడా పాలి భాగస్తులుగా మరి ఎన్నో రాజకీయ నాయకులు మరి ఎస్సీ బీసీ మైనార్టీలను ఎక్కువ మందిని చేర్చుకోవడానికి అయిష్టంగా ఉన్నారు. రాబోయే కాలంలో రాజ్యాంగబద్ధంగా మేము కూడా పోరాడి మా హక్కులు మేము సాధించుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి బ్లూ వారియర్స్ తరఫున ధన్యవాదాలు చెప్తూ అందరికీ జేబీ, అలాగే 7 వారం నుంచి పురాణం నడుస్తుంది. ప్రతి ఆదివారం కూడా విగ్రహానికి పురాణం నడుస్తున్నది. అలాగే మన ఆర్కేపురం ఇండియానగర్ అసోసియేషన్ నుంచి పురాణ అసోసియేషన్ నుంచి అందరికీ గోపినాయక్, గిరిజన సంఘం రాజశేఖర సభ్యుడిని. రాజశేఖర్ అన్న బ్లూ వారియర్స్ యూత్ ప్రారంభించి ఇప్పటికీ అంబేద్కర్ గారికి 52 వారాలైనవి. ఇప్పటికీ 52 రోజు 7వ వారం బ్లూ వారియర్స్ యూత్ను పెట్టి చాలా యూత్లకు ఉత్సాహం కల్పించే విధంగా ఇంకా అంబేద్కర్ గారి కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నటువంటి మన రాజశేఖర అన్న గారికి మన బ్లూ వారియర్స్ మా గిరిజన సంఘం తరఫున ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందుకు మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కలుపుకొని పోవడం మంచి నిర్ణయము. ఇంకా చాలామందికి లోతుగా తీసుకుపోయి అందరికీ ఐక్యత చేస్తే మంచిదని చెప్పి ఇద్దరితో జ్ఞానమాల కార్యక్రమం సందర్భంగా 7వ వారం జరుపుకోవడం జరుగుతుంది. బ్లూ వారియర్స్ టీం తరఫున ఇక్కడ వచ్చినటువంటి అందరి నాయకులకి దేవుళ్ళు చెప్తూ మనం ప్రతిరోజు ప్రతి వారం కులమాల వేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము భారత రాజ్యాంగం బుక్స్ కూడా చదువుకోవాలని ప్రత్యేకంగా యూజ్కి చెప్తున్నాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే మనం ఈరోజు భారతదేశంలో బతుకుతున్నాం అంటే కారణం ఆయన వల్లనే మనం ఎన్నో హక్కులు కల్పించాడు. ద్వారానే మనము ఆయనని ఎలాగ పూజిస్తున్నామో ఆయన మనకి ఇచ్చినట్టు ఆ హక్కులను కూడా తెలుసుకొని యువత మేల్కొని ఆయన ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన అలా ముందుకు వెళ్ళి చదువుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్. నా పేరు సంగటి ప్రసాద్. నా ఫోరం వచ్చేసి కామన్ మ్యాన్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇక్కడ ప్రతి వారము అంబేద్కర్ జ్ఞానమాల అనేటువంటి ప్రోగ్రాము మన మహేశ్వర నియోజకవర్గం అనేటువంటి ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మెయిన్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతి వారము అంబేద్కర్ జ్ఞానమాల అనేటువంటి ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరికి ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రతి పదము తెలిసే విధంగా ప్రయత్నం చేయడమే అంబేద్కర్కు సంబంధించిన జ్ఞానమాల ముఖ్య ఉద్దేశము. అంబేద్కర్ గురించి చెప్పుకునే నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు నాకు ఈ సార్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్లూ వారియర్స్ టీం తరఫున మా సంతో రాజశేఖర్ తాత గారు రాష్ట్ర అధ్యక్షులు. ఇంకోటి నేను ఈరోజు ఇంత విజయం కావడానికి కారణం మా అమ్మ అయినటువంటి
యాదమ్మ గారు శ్రీమతి మహిళా సంఘంకి ఒక పెద్ద బుక్ అయినటువంటి మా అమ్మ యాదమ్మ గారు రావడం మాకు ఎంతో చాలా ఆనందకరంగా ఉంది. అమ్మ మీరు ప్రత్యేకంగా ధన్యవాదమ్మా. మీరు రావాలి, వీటితో పాటు నలుగురిని యాడ్ చేయాలి, మన బహుజన అంతా ఏకం కావాలి. ఇంకొకటి ఏంటంటే అంబేద్కర్ అంటే ఒకే జాతికి చెందినవాడు కాదు. అంబేద్కర్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ చెందినవాడు. అంబేద్కర్ ప్రతి ఒక్క వర్గానికి చెందినవాడు. అంబేద్కర్ ఒక ఎస్సీ వాడే కాదు, ఎస్సీ ఎస్టీ వాడే కాదు. అంబేద్కర్ ప్రతి ఒక్కరికి చెందినవాడు. ప్రతి ఒక్క బహుజనాన్ని అందరినీ ఏకం చేసే వ్యక్తి అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ని ఇచ్చిన మన ఓటు అనే ఆయుధంతో మన ఓటు మనమే చేసుకోవాలి. మన ఓటు మనమే చేసుకొని మన రాజ్యాధికారాన్ని సాధించగలరని మేము కోరుతా ఉన్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క జ్ఞానమాల ప్రతి ఆదివారం పూజ తప్పకుండా ఫోటోలను కలుపుకుంటూ పాటోలు టైంకి వచ్చి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి అతను చేసిన మంచిని కొత్తగా వచ్చిన వారికి తెలియజేస్తూ ఈ వాదాన్ని ముందుకు తీసుకుపోవాలని అందరూ కంకణబద్ధులై ప్రతి ఆదివారం ఒకరు లేదా ఇద్దరిని కలుపుకొని అంబేద్కర్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఎన్ని పనులున్నా పక్కకు పెట్టుకొని ఈ యొక్క వాదం కోసం ఎంతోమంది కొట్లాడుతున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు. మేము ముందుకొచ్చి అందరము ఏకమయ్యి మన బహుజన రాజ్యం స్థాపించాలి. బహుజనులంతా ఏకం కావాలి. ఏ పార్టీలో ఉన్నా కానీ మనకి హక్కు ఇచ్చినది ఇవాళ ఇట్లా నిలబడి మాట్లాడుతున్నామన్నా, ఈ బట్టలు వేసుకొని ఏదైనా తప్పు జరిగితే దాన్ని మనం ప్రశ్నిస్తున్నామన్నా అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే. ఏ ఒక్కరూ మనకి సహాయం చేయలేదు. అంబేద్కర్ కాబట్టి మీరు ఏ పార్టీలలో ఉన్నా కానీ అంబేద్కర్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయాలి. మీరు 10 మందికి సహాయం చేయాలి. మన వాళ్ళందరికీ మనం డెవలప్మెంట్ చేయాలి. మేమున్నామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.